పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు, సంఘానికి వందనాలు. నేను పలకపోయే మూడవ మాట, సిలువలో పలికిన మూడవ మాట, యేసుక్రీస్తు గారి నోటి ద్వారా పలికిన మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 నుంచి 26, 27. 25, 26, 27. ఆయన తల్లి సహోదరియు లోపకారి అయిన మరియు మగ్దలేని మరియు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ పలికిన యేసుక్రీస్తు గారు మూడవ పలికిన మాట, తన తల్లిని కని పెంచిన తల్లిని మర్చిపోకుండా అయినా నేను విడిచి వెళ్ళాలని ఆ యేసుక్రీస్తు గారికి తెలిసి కూడా తల్లిని ఒంటరిగా వదిలిపెట్టకుండా కుమారుణ్ణి తన ప్రేమించిన శిష్యుడినే ద్వారా తల్లికి అప్పగించి ఇతను, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. మళ్ళీ శిష్యుని కూడా చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. శిష్యుడు కూడా చెప్పాను. అప్పుడు ఆ శిష్యుడు తనని తల్లిగా తన ఇంటికి చేర్చుకొని తనకి కుమారుడిగా తన తల్లిగా స్వీకరించి తన కుమారుడు అయ్యను. అప్పుడు యేసుక్రీస్తు గారు తనను వాగ్దాన లేఖనం ద్వారా నెరవేరినట్లు యేసుక్రీస్తు గారు పలికిన మాట ఎన్నడూ నెరవేరకుండా ఉండలేదు. అయినా అప్పగించినట్లే తన కుమారుని నేను చేయి విడిచి వెళ్ళిచుండ తన తండ్రి దగ్గరికి వెళ్ళినా గాని మళ్ళీ తల్లిని ఒంటరిగా వదలకుండా కుమారుణ్ణి తోడుగా ఉంచాడు. ద్వితీయోపదేశకాండం 5వ వచనం 16వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలు. ఇక్కడ ఏం చెప్తారు? నీ తల్లిదండ్రుల్ని సన్మానించమన్నారు. అలాగే మన తల్లిదండ్రుల్ని మనము వాళ్ళని మాట్లాడినాం, ప్రతిదానికి ఏదోగా వాళ్ళు ఎందుకు చెప్తున్నారని మనం ఎంతో కోపడతాం. కానీ తల్లిదండ్రులు మనకు మంచి మాటలే చెప్తారు, మంచి ఆలోచనే మనకి చూపిస్తారు, దోవను కూడా చూపిస్తారు. కానీ మనం వాళ్ళ మాటలు పట్టించుకోం. అలాగే ఆ శిష్యుడు కూడా తల్లిని మాటని జవదాడకుండా ఏదో ఒక వాక్యం చెప్పడానికి వెళ్తుండగా తల్లిదండ్రులు ఎదుగుతుంటారు పిల్లోడిని. అమ్మ, పిల్లోడు తప్పని ఎదుగుతూ ఉంటారు. కానీ ఆ అమ్మ, నా తండ్రి పనికి నేను వెలుచున్నాను, మీరు ఎందుకు వెతుకుతున్నారు అంటాడు. అయినా తల్లిదండ్రులు కని పెంచిన తన ఆత్రం తట్టుకోలేక కుమారుని దగ్గర పెట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడి ఎతుకుతా ఉంటారు. దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే తల్లిదండ్రుల్ని ప్రేమించడం, అదొకటి తెలుసుకోవాలి. మూడవది సామెతలు 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముఖ్మి అను ఆమెను నిర్లక్ష్యము చేయము. తల్లి ఏమందంటే ప్రతిదీ నిర్లక్ష్యం చేయొద్దు. తల్లిని ప్రేమించండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులు సన్మానించండి, వాళ్ళని చిన్న చూపు చూడవద్దు అని పలికిన యేసుక్రీస్తు గారు పలికిన మాట. అయినా తనని విడిచి వెలుచుండగా కూడా తన తల్లి కనినంత వరకే తల్లి. అసలు తల్లిదండ్రులు పైన యెహోవాదేవుడు వారికి సంబంధించిన ఆత్మ స్వరూపుగా ఉన్నాడు. కానీ ఇక్కడ మనిషి రూపంలో వచ్చి తన తండ్రిని ఎలా ప్రేమించాలో చూపడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. శ్రమ పడ్డాడు, ఫలితం కూడా అనుభవించాడు. జనాలు రక్షణ పొందాడు. ప్రతి ఒక్కరూ నా రక్షణని వినండి, నన్ను ప్రకటించండి అని చెప్తున్నారు. మొన్న ప్రవీణ్ కుమార్ గారి గురించి ఎంతో జరిగింది. ఆయన దేని గురించి ప్రయాసపడ్డారు? దేవుడి గురించే ప్రయాసపడ్డారు. అతనికే ప్రవేశపడలా, దేవుడి గురించే ప్రయాసపడ్డారు. ఆయన ఏం చేశారు? అన్యాయంగా చంపేశారు.
అదేదో దేవుడికే తెలుసు, అతనికే తెలుసు, మనకే తెలియదు కదా. అట్లా కాకుండా తల్లిదండ్రుల్ని ఎంతో ప్రేమించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, అనాథులుగా వదిలేయొద్దు అని పలికాడు. లాస్ట్ మాట మత్తయి సువార్త 12:48. అందుకైన తనతో ఈ సంగతులు చెప్పిన వాణిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుడి వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరి అని నా తల్లియు అనెను. లాస్ట్ వచనం, తను పలికిన లాస్ట్ మాట. అన్ని అప్పగించి వెళ్ళిపోతున్న శిష్యుని అప్పగించారు, తల్లికి అప్పగింపి అని వెళ్ళి పరలోకం వెళ్ళాలి, నా తండ్రి చిత్త ప్రకారం జరగాలని తన శిష్యుడికి నేర్పించిండు. అయ్యా ఇలా తల్లిని విడిచి వెళ్తున్నాను, ఈమె నీ తల్లి, ఇప్పటాంచి ఈమె నీ తల్లిదండ్రులుగా మీరు ఆదరించి మీరు ఈమె తట్టు తిరిగి ఈమె ఏమి చెప్పినా ఆమె మాట లోబడి ఆమె తల్లిగా మీరు వినని అని చెప్పి ఆ పలికిన మాట, ఆ సిలువలో ఎన్నో పలికిన మాటలు, ప్రతి మాట తీసివేసింది కాదు, కొట్టివేసింది కూడా కాదు. ప్రతి మాట దేవుడి చిత్తాసారంగా తన తండ్రి పరలోకమందున యెహోవా దేవుడు పంపిన ప్రతి మాటను తన నెరవేర్చాలని, తన తండ్రి చిత్త ప్రకారం చేయాలని, ఈ లోక సంబంధంగా కని పెంచిన తల్లిని కూడా విడవకుండా మరవకుండా మరొక శిష్యునిగా దగ్గర చేర్చుకొని ఈమె తల్లి అని చెప్పాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన వాడు.